శివ మెమోరీస్. మీరు ఆల్రెడీ తమిళనాడులో చూసారు కదా. టుడే టాపిక్ వచ్చేసి నా డైలీ వేర్ ట్రెండ్స్ కలెక్షన్. నేను ట్రెండ్స్లో నా డైలీ వేర్ కుర్తీస్ ఏమేమి తీసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో మీకు చూపించేస్తాను. ట్రెండ్స్లో చాలామంది చాలా కాస్ట్లీ ఉంటాయి అనుకుంటారు. అలా ఏం కాదు, మన డైలీ వేర్ కుర్తీస్ కూడా మనకి చాలా అండర్ 500లో మనకి మంచి బడ్జెట్లో అయితే దొరుకుతాయి అనమాట. అలాంటి డైలీ వేర్ కుర్తీస్ ట్రెండ్స్లో నేను ఎన్ని తీసుకున్నాను అనేది ఈ వ్లాగ్లో మీకు ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఓన్లీ సింగిల్ పీస్ కుర్తీ మాత్రమే ఈ లెగ్గిన్తో మ్యాచ్ చేసి నేనైతే స్టైలప్ చేసి వేసుకుంటున్నాను అనేది ఈ వ్లాగ్లో చూపించేస్తాను. నేను ట్రెండ్స్లో తీసుకున్న కుర్తీస్ మొత్తం ఇవే. దగ్గరగా దాదాపు నేను ఒక 10-15 కుర్తీస్ అయితే తీసుకున్నాను. అందులో కొన్ని అయితే ఆల్రెడీ యూజ్ చేసేసి పాడైపోయి ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఉన్న కుర్తీస్ మాత్రం నేను చూపిస్తాను. ఓన్లీ డైలీ వేర్ కుర్తీస్ మాత్రమే నేను చూపిస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో పార్టీ వేర్ కుర్తీస్ కూడా చూపిస్తాను. మ్యాక్సిమం నేను ట్రెండ్స్లోనే ఎక్కువ షాపింగ్ చేస్తాను. ట్రెండ్స్లో కుర్తీస్ కూడా చాలా తీసుకున్నాను. 2 పీసెస్ కుర్తీస్, 3 పీసెస్ కుర్తీస్ కూడా తీసుకున్నాను. మన బడ్జెట్లోనే నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఓన్లీ డైలీ వేర్ కుర్తీస్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక నేను ఎలా స్టైల్ చేసి వేసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఇప్పుడు నేను వేసుకుని ఉన్న కుర్తీ కూడా ట్రెండ్స్లో తీసుకున్నది. ఇది నాకు 499 అంటే 500 రూపీ తక్కువ 500 అనమాట. ఈ 500లోనే ఇంత మంచి కుర్తీ వచ్చింది. క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. దీని క్వాలిటీ కూడా చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది, మందంగా ఉంది, పల్చగా కూడా ఎక్కడా లేదు. చూడండి, చూడడానికి కూడా ఎంత లుక్ ఉందో. దీనికైతే నేను వైట్ నెక్స్ట్ అయితే ఇది ఆరెంజ్ కలర్ కుర్తీ. ఈ ఆరెంజ్ కలర్ కుర్తీకి నేను లైట్ పెసర కలర్ లెగ్గిన్ని మ్యాచ్ చేస్తున్నాను. ఈ రెండు మ్యాచ్ చేస్తే ఎలా ఉంటుందో ఏంటి. కుర్తీ ఇది గంధం కలర్ ఎల్లో టైప్ అనమాట. లెమన్ ఎల్లో కాదు, కస్టర్డ్ ఎల్లో అంటారు కదా, ఆ ఎల్లో టైప్ కుర్తీ. ఈ ఎల్లో కుర్తీకి నేను మెరూన్ కలర్ లెగ్గిన్ అయితే మ్యాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ సీ గ్రీన్ కలర్ కుర్తా అనమాట. దీనికి గోల్డ్ కలర్లో డిజైన్, రౌండ్ డిజైన్ అయితే వచ్చింది గోల్డ్ కలర్లో. చాలామంది గోల్డ్ కలర్ డిజైన్ వచ్చింది కదండి, గోల్డ్ కలర్ లెగ్గిన్ వేస్తారు. అట్లా కంటే కాంట్రాస్ట్ లెగ్గిన్స్ వేస్తేనే మనకి కుర్తీస్ అనేవి అట్రాక్షన్ బాగుంటుంది. సో నేను దీనికైతే బ్లాక్ లెగ్గిన్ మ్యాచ్ చేస్తున్నాను. కాంట్రాస్ట్ లెగ్గిన్సే మనకి లుకింగ్ చాలా బాగా కనిపిస్తుంది. సో ఇది ఎలా ఉందో కూడా చూద్దండి. నెక్స్ట్ కుర్తీ వచ్చేసి చూసారు కదా, ఇది ఒక డిఫరెంట్ కలర్ ఉందన్నమాట. ఇందులో మనకి చింతపిక్క కలర్, ఆరెంజ్, రెడ్ ఇలాంటి మిక్స్ అయ్యి మనకి డిజైన్ అయితే ఇచ్చాడు. సో దీనికి మనం ఆరెంజ్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు, రెడ్ లెగ్గిన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే రెడ్ లెగ్గిన్తో దీనికి మ్యాచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇదైతే క్రీమ్ కలర్ కుర్తీ. ఈ క్రీమ్ కలర్ కుర్తీ మీద మొత్తం మనకి గోల్డ్ డిజైన్తో వచ్చింది అనమాట. అక్కడక్కడ గోల్డ్ డిజైన్ అయితే వచ్చింది కుర్తీ మొత్తం. అయితే నేను దీనికి హెవీ డిజైన్ రాలేదు కాబట్టి దీని నెక్ కూడా చాలా బాగుంటుంది. అలాగే హెవీ డిజైన్ రాలేదు కాబట్టి నేను సేమ్ కలర్ లెగ్గిన్ అయితే దీనికి మ్యాచ్ చేస్తున్నాను. ఎందుకంటే దీనికి కాంట్రాస్ట్ చున్నీ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. అన్ని కుర్తీస్కి చున్నీస్ సెట్ అవ్వవు, కొన్ని కుర్తీస్కి చున్నీస్ అనేది మనకి సెట్ అవుతాయి. సో ఇది సేమ్ మ్యాచ్ చేశారు కాబట్టి దీనికి కాంట్రాస్ట్లో పింక్ చున్నీ అయితే వేస్తున్నాను. ఇలాంటివి కొంచెం పార్టీస్ వేర్కి వేసుకోవడానికి కూడా మనకి బాగుంటాయి. కుర్తీ వచ్చేసి లైట్ గ్రీన్ కలరు, థిక్ గ్రీన్ కాదు, లైట్ గ్రీన్ కాదు, అలానే పెసర్ గ్రీన్ కూడా కాదు, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లైట్ గ్రీన్ కలరు. దీని మీద కూడా బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ ప్యాచెస్ వర్క్ లాగా స్మాల్ డిజైన్ అయితే ఇచ్చాడు. దీనికి కూడా నేను బ్లాక్ లెగ్గిన్ తోటి మ్యాచ్ చేస్తున్నాను. వచ్చేసి నేవీ బ్లూ కలర్. ఈ నేవీ బ్లూ కలర్ మీద మనకి
పింక్ కలర్ స్మాల్ డిజైన్, అది ఫ్లవర్స్ టైప్ డిజైన్ అయితే ఇచ్చాడు. ఈ నావీ బ్లూకి నేను ఇంకా పింక్ డిజైన్ స్మాల్ డిజైన్ అక్కడక్కడ ఇచ్చాడు కాబట్టి పింక్ లెగ్గినే నేను దీనికి మ్యాచ్ చేస్తున్నాను. వేరే కలర్ అయినా చూసాను కానీ సెట్ అవ్వలేదు. సో పింక్ లెగ్గినే దీనికి మ్యాచ్ చేస్తున్నాను. మంచిగా సెట్ అయింది కూడా. సో గైస్, ఇది ఆరెంజ్ కుర్తీ. దీనికి నెక్ డిజైన్ మొత్తం మనకి క్రీమ్ కలర్ డిజైన్ అయితే ఇచ్చాడు. సో అందుకే దీనికి మళ్ళీ వీ నెక్ కూడా ఇచ్చాడు. ఇంకా ఈ క్రీమ్ కలర్ డిజైన్ ఇచ్చాడు కాబట్టి నేను దీనికి క్రీమ్ లెగ్గినే మ్యాచ్ చేశాను. సో గైస్, కంప్లీట్గా నా కుర్తీ కలెక్షన్ అయితే మీకు చూపించేశాను. నేను ట్రెండ్స్లో తీసుకున్న డైలీ వేర్ కుర్తీ కలెక్షన్ మొత్తం ఇదే అనమాట. సో నా పార్టీ వేర్ కలెక్షన్ నెక్స్ట్ వ్లాగ్ చేస్తాను కదా, అది కంపల్సరీ నెక్స్ట్ వ్లాగ్ అయితే చేస్తాను. సో నాకనే కాదు, చాలామంది ఇంట్లో ఉండే ఉమెన్స్కి కానీ, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి కానీ ఈ కుర్తీస్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలాగే నేను చూపించిన పేజ్లో మీకు ఏ కుర్తీ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే నేను పేర్ చేసిన కుర్తీస్లో మీకు ఏదైతే నచ్చిందో, ఏది బెస్ట్ అనిపించిందో అది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే నా వ్లాగ్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది ముందుకెళ్తుంది. సో గైస్, అంతే. బాయ్ బాయ్.